ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో పేదల ఇల్లు కూల్చడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేతలు. పేదల ఇల్లు కూలగొట్టుడు తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు. పెద్దల బిల్డింగ్ల జోలికి పోరు గాని పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు పంపుతారని ఫైర్ అయ్యారు. పేదలకు తాము అండగా ఉంటామని చెప్పారు. రాష్ట్రంలో రాహుల్ బంధు తప్ప రైతు బంధు లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏటా గాంధీ ఫ్యామిలీకి రేవంత్ రెడ్డి 1000 కోట్ల రూపాయల తెలంగాణ ప్రజల సొమ్మును పంపిస్తున్నారని ఆరోపించారు. సిరిసిల్లలో పర్యటించిన కేటీఆర్ ఇటీవల గెలిచిన మున్సిపల్ కౌన్సిలర్కు సన్మానం చేశారు. ఈ ప్రభుత్వం పేదల ఇండ్లు కూలగొట్టుడు తప్ప ఏం చేసిందని ప్రశ్నించారు. వెలుగుమట్ల ప్రజలను చిన్నాభిన్నం చేసిందని మండిపడ్డారు. రైతు బంధు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ కొత్త పథకం తెచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కొత్త పథకం, బ్రహ్మాండమైన పథకం తెచ్చిండు. ఆ పథకం పేరేందో ఎరికేనా మీకు? రైతు బంధు లేదట, కానీ రాహుల్ బంధు ఉందట. రాహుల్ బంధు అంటే ఎరికేనా? సంవత్సరానికి 1000 కోట్లు రాహుల్ గాంధీకి ఇచ్చే రాహుల్ బంధు ఒక్కటి మాత్రం పక్కా ఉన్నది, రైతు బంధు మాత్రం లేదు. ఫ్రీ బస్సు సేవలకు తాము వ్యతిరేకం కాదన్నారు కేటీఆర్. కానీ ఫ్రీ బస్సు పథకం ఒక్కటి చూపించి ప్రజలను మోసం చేయడం సరికాదన్నారు. 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలన్నారు. ఈ బడ్జెట్లోనైనా బీసీలకు బీసీ బంధు కింద నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ఆ ఉన్న సీట్ల కోసమే కొట్లాడుకునుడు, గుద్దుకునుడు గా పరిస్థితి వచ్చింది ఫ్రీ బస్సు స్కీమ్ తోని. ఫ్రీ బస్సుకు మేము వ్యతిరేకం కాదు, కానీ ఈ రకంగా ప్రజలను మోసం చేసి ఎన్ని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న అన్నట్టు ఇష్టారీతిన వ్యవహారం చేస్తా ఉన్నది. రాష్ట్రంలో పేదలపై ప్రభుత్వం జోలం ప్రదర్శిస్తుందన్నారు జాగృతి చీఫ్ కవిత. పెద్దవాళ్ల బిల్డింగుల జోలికి వెళ్లటం లేదు, కానీ పేదల ఇల్లు కూల్చుతుందన్నారు. రాహుల్ గాంధీ పట్టుకునే రాజ్యాంగాన్ని కూనీ చేసేలా పేదల ఇల్లుపైకి బుల్డోజర్లు వస్తున్నాయన్నారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులను విశారదంతో కలిసి పరామర్శించారు కవిత. గతంలో ఇండ్లు కూల్చే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు పాపాలను కడుక్కునే ప్రయత్నం చేస్తుందని చెప్పారు. అంతకుముందు మన ఇల్లు కూల్చడానికి ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అప్పుడో ఇప్పుడు భోజనాలు పెట్టి, మెడికల్ క్యాంపులు పెట్టి పాపం కడుక్కుందామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పలేదు, మంచిదే, చేయాలి. అందరం కూడా కలిసి ఏం కార్యాచరణ చేద్దాం, ఎట్లా చేద్దాం, మీరందరూ ప్రపోజ్ చేయండి. మీరందరూ ఎట్లా అంటే అట్లా తెలంగాణ జాగృతి మీతో నిలబడుతుంది. ఈ నెల 10న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్. గోల్కొండ రిసార్ట్లో మీటింగ్ జరగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించవలసిన తీరు, తాజా రాజకీయాలపై చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్.